అది జిల్లా కేంద్రంలో బస్టాండ్. ఇక వేలాది మంది ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్న బస్టాండ్. గత ప్రభుత్వంలో ఆ ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తి రవాణా శాఖ మంత్రిగా ఉన్నా కూడా గతి మార్చుకొని బస్టాండ్. మరి దొంగలకు వారి పని 3 పూలు 6 కాయలు అనేలా ఉన్న సెక్యూరిటీ పరిస్థితి, పని చేయని సీసీ కెమెరాలు, మరుగుదొడ్లు, అధ్వానం. దీనిని పట్టించుకొని డిపో మేనేజర్. ఇన్ని సమస్యలు ఉన్న బస్టాండ్ భద్రాద్రి కొత్తగూడెం. గిరిజన జిల్లాగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం బస్టాండ్ పేరు వింటేనే ప్రయాణికులకు వణుకు పుడుతోంది. ఒకవైపు సౌకర్యాలేమీ లేవు, ఇక మరోవైపు దొంగల చేతివాటంతో బెంబేలెత్తిపోతున్నారు. మరి బస్టాండ్ లోపలికి ప్రవేశించే దగ్గర ప్రారంభమైన ఇబ్బందులు మరలా బస్టాండ్ నుండి బయటకు వచ్చేదాకా అడుగడుగునా అసౌకర్యాలే దర్శనమిస్తాయి. మరి బస్టాండ్ ప్రవేశ ద్వారం వద్ద ఆటోల హడావుడి మొదలు బస్టాండ్ ప్రాంగణమంతా ప్రైవేట్ వాహనాలతో నిండిపోయి ఉంటుంది. గంజాయి బాబులకు, మందు బాబులకు, యాచకులకు, సెటిల్మెంట్ బ్యాచ్లకు అన్నిటికీ అడ్డాగా కనిపిస్తోంది. కొత్తగూడెం బస్టాండ్లో అనేక అసౌకర్యాలు ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. మరి వాటిల్లో కొన్ని మరుగుదొడ్లు కంపు కొడుతున్నా పట్టించుకోని నాదుడే ఉండడు. మరి బస్టాండ్ ప్రాంగణంలో చినుకు పడితే చిన్నపాటి చెరువునే తలపిస్తోంది. బహిరంగ మూత్ర విసర్జనతో పాటుగా బస్టాండ్ ప్రాంగణం అధ్వానంగా ఉంటుంది. ప్రయాణికులకు ఒక్కొక్కసారి తాగుదామంటే నీరు కూడా దొరకని పరిస్థితి. మరి ఇంకా కొంతకాలం దొంగల చేతివాటం ఎక్కువగా ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇప్పటికీ సుమారుగా 4 కేసులు నమోదు కాగా, కేసు నమోదు కాకుండా అనేకం ఉన్నాయని అక్కడున్న వారు మాట్లాడుకోవటం విశేషం. కానీ బస్టాండ్లో కెమెరాలు అరకొర ఏర్పాటు చేశారు. ఏవి కూడా స్పష్టంగా కనిపించనివి. మరి పోలీస్ శాఖ కూడా అనేక మార్లు డిపో అధికారులకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేపించాలని చెప్పినా అధికారులు పట్టించుకోవట్లేదని బస్టాండ్ సిబ్బంది కొంతమంది మాట్లాడుకోవటం కొసమెరుపు. ఇక వీటన్నింటిపై డిపో మేనేజర్ వివరణ కోరగా, దొంగతనాల పరంగా ప్రయాణికులను జాగ్రత్తగా ఉండమని అనౌన్స్ చేస్తున్నామని, సీసీ కెమెరాలు పెట్టాలన్న దానిపైన అధికారులకు పంపామని, పై అధికారులు స్పందించాలని చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. గతంలో బస్టాండ్ ఆవరణలో 2 వర్గాల మధ్య గ్యాంగ్ వార్లు జరిగాయి. ఇక అనేకమైన గొడవలు జరిగాయి. ఎన్ని సంఘటనలు జరుగుతున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవట్లేదంటూ వ్యాపార సముదాయాలు వారు చర్చించుకుంటున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బస్టాండ్ స్థితిగతులు, అసౌకర్యాలపైన పూర్తి సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ అందజేస్తాడు. కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెం బస్టాండ్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఈ బస్టాండ్ అంటే ప్రతిదీ కూడా ఏదో ఒక లోపం అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే ఈ బస్టాండ్లకు సంబంధించి అంటే లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ప్రతిదీ కూడా ప్రయాణికులకు అవాంతరాలుగా మారిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే బస్టాండ్లో అంటే కొన్ని రోజులుగా అయితే దొంగతనాలు పెరిగాయని కూడా చెప్పొచ్చు. దీనికి ముఖ్య కారణం మనం విజువల్స్లో చూసుకుంటే ఏదైతే సీసీ కెమెరాలు కావచ్చు, లేకపోతే సీసీ కెమెరాలు డమ్మీలు మాత్రమే ఏర్పాటు చేసినట్లుగా మనం చూడవచ్చు. అయితే వాటికి సంబంధించి బస్సులలో తీసి మేము సొంతంగా పెట్టాము డిపో మేనేజర్ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఇటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇటు పోలీస్ శాఖ చెప్తున్నారు. అదేవిధంగా అనేక మంది చెప్తున్నప్పటికీ కూడా ఇటు డిపో మేనేజర్ పట్టించుకోకపోవడం, అదేవిధంగా ఇటు డిపోలో కూడా అరకొర సౌకర్యాల మధ్యనే డిపో అయితే నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు పారిశుద్ధ్యం పరంగా చూసుకోవచ్చు. అదేవిధంగా అనేక అంటే మరుగుదొడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా సమస్యల వలయంలో అయితే ఒక కొత్తగూడెం బస్టాండ్ అయితే మొత్తం మునిగిపోయిందని కూడా చెప్పొచ్చు. అంటే ఎవరు కూడా దీన్ని పట్టించుకునే నాదుడు. ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెం సంబంధించి ఈ విధంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక అసౌకర్యాలకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ మనతోటి పాటు కొంతమంది స్థానిక నేతలు కూడా ఉన్నారు. వాడిని అడిగి ఈ బస్టాండ్కి సంబంధించి మరికొంత సమాచారం అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే ఈ బస్టాండ్లో అయితే అనేక అసౌకర్యాల మధ్యలో అయితే కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది, దీనిపై మీరేమంటారు? జిల్లా కేంద్రమైన ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనం బస్టాండ్ ఒక్కసారి గమనించినట్టయితే అసలు ఇక్కడ ప్రధానంగా ఇదే ఎక్కడైనా సంఘటనలు జరిగితే చూడడానికి సీసీ కెమెరాలు అసలు పనిచేయడం లేదు. అంటే నిత్యము కొన్ని వేలాది మంది ప్రయాణికులు ప్రయాణించే ఒక బస్టాండ్లో సీసీ కెమెరా లేకపోవడం, అదే రకంగా మనం చూసుకున్నట్టయితే గట్టిగా 10 నిమిషాలు వర్షం పడితే ఈ బస్టాండ్ ప్రాంగణం అంతా కూడా
ఒక నదిని తలపించే విధంగా మొత్తం నీళ్ళంతా జామ్ అయ్యి కూడా ప్రయాణికులు లోపలికి వచ్చే పరిస్థితి కానీ బయటికి పోయే పరిస్థితి కానీ లేదు. ఎప్పుడో 4 రోజుల కింద పడ్డ వర్షానికి మనం చూసుకున్నట్టయితే మొత్తం లీకేజీలే, కింద మొత్తం నీళ్లు పడుతున్నాయి. ఈ లీకేజీల వల్ల అక్కడక్కడ మొత్తం కూడా ఇప్పటికి కూడా అదే నీళ్లు పైనుండి కాగుతున్నవి. ఆ పెచ్చులు ఊడి కూడా ప్రయాణికుల మీద ఎప్పుడు పడితే కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. జిల్లా కేంద్రంలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే ఇక పక్కన చుట్టుపక్కల ఎట్లుందో మనం ఒకసారి ఆలోచన చేయొచ్చు. ప్రైవేట్ వాహనాలన్నీ కూడా అక్కడ పార్కింగ్ చేస్తారు. ఇక్కడ ఉన్న అధికారుల పర్యవేక్షణ లోపడం వల్ల విచ్చలవిడిగా ప్రైవేట్ వెహికల్స్ అన్ని లోపల పెట్టడము, అదే రకంగా గుంపులు అక్కడ జనాలు గతంలో గొడవలైన ఘటనలు కూడా ఉన్నాయి. అక్కడ సిగరెట్ దాక్కుంటా పోకి పిల్లలందరూ అక్కడ కూర్చోవడము. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ పరిసర ప్రాంతాలలో మూత్ర విసర్జన చేయడము, కనీసము ఈ చెత్త చెదారము రోజుల తరబడి పేరుకపోయి వెనుక భాగంలో ఉన్నా కూడా అధికారుల పర్యవేక్షణ అనేది అసలు లేనే లేదు. తద్వారా ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి మనం మరుగుదొడ్లు చూసుకుంటే మురికి కంపు వాసన, మరుగుదొడ్ల పరిస్థితి కూడా లేదు. తక్షణమే జిల్లా అధికారులు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక బస్టాండు ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయాలని, అదే రకంగా నిధులు వెచ్చించి ప్రయాణికుల సౌకర్యార్థం కూడా ఫ్యాన్లు అదే రకంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ బస్టాండ్ ప్రాంగణంలో ముఖ్యంగా ప్రధానమైన సమస్య తాగునీటి సమస్య. తాగునీటి సమస్య ఉన్నది. ప్రయాణికులకు కనీసం మంచినీటి సదుపాయం కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పక్కనెక్కడో వేరే వాళ్ళు చలివేదన పెట్టిన కానీ కనీసం ఈ ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళు ఒక వాటర్కి సంబంధించి ఫెసిలిటీ ఏర్పాటు చేయకపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. అన్ని సమస్యలు ఏదైతే ఉన్నాయో అక్కడ నుంచి ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆడ గ్రావెల్ ఏదో కొంచెం బోసిన్లు వర్షం బడి 4 రోజులు అవుతుంది. అక్కడ మొత్తం కూడా బురదమయంగా ఉన్నది. ఇప్పటికి కూడా అది కూడా క్లీన్ కాని పరిస్థితిలో ఉన్నది. తక్షణమే ఆర్టీసీ యాజమాన్యము ప్రభుత్వము స్పందించాలి. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క బస్టాండ్కి సరైన సదుపాయాలు కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో ఈ జిల్లాకు చెందినటువంటి అంటే రవాణా శాఖ మంత్రి ఉన్నప్పటికీ కూడా ఈ బస్టాండ్ ఈ విధంగా తయారు కావడంతో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు అయితే ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ బస్టాండ్లో చూసుకుంటే శిథిలావస్థకు వచ్చినటువంటి బస్టాండ్ తోటి విజువల్స్లో చూసుకుంటే అక్కడ మొత్తం లీక్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రయాణికులందరూ కూడా అక్కడ నించోడానికి కూడా వీలు లేకుండా ఉన్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే మలమూత్రానికి సంబంధించినది కూడా బహిర్గంగా ఇక్కడ పోతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా టాయిలెట్స్కి సంబంధించి క్లీన్గా లేవని దుర్గంధం వెదజల్లుతున్నాయంటూ వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే దొంగల సమస్య, ఈ యొక్క దొంగల సమస్య అయితే రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే మనకి అధికారికంగా తెలిసి ఇప్పటికీ 3 నుంచి 4 ఈ యొక్క దొంగతనాలు జరిగినట్టు ఫిర్యాదులు అయితే అందినట్లుగా ఇక్కడ పోలీస్ శాఖ చెప్తున్నారు. ఈ యొక్క 3-4 కాకుండా అనేకమైనటువంటి దొంగతనాలు ఈ బస్టాండ్లో జరిగినప్పటికీ కూడా ఇటు సంబంధిత అధికారులు ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు. అంటే ఈ ప్రయాణికులందరూ కూడా వాపోతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క సీసీ కెమెరాలు అంటే డిపార్ట్మెంట్ వారి తరఫున చెప్తున్న పరిస్థితి అయినా సీసీ కెమెరాలు కరెక్ట్గా లేకపోవడం వలన దొంగతనాలు జరిగాయన్నా కూడా మేము వాటిని ఛేదించలేకపోతున్నామని వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే సీసీ కెమెరాలు అయితే నామకే వాస్ ఏదైతే బస్సులలోంచి తీసి ఇక్కడ పెట్టిన పరిస్థితి కూడా ఉంది. అంటే కేవలం ఈ సీసీ కెమెరాలు ఓన్లీ షోపుటప్ మాత్రమే అని ఇక్కడ జనాలందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనిపై డిఎం విచారణ కోరగా ఏదైతే మేము పైకి ఈ యొక్క సీసీ కెమెరాలకు సంబంధించి నివేదికలు పంపాము, అధికారులు దీనికి సంబంధించి సీసీ కెమెరాలకు ఫండ్స్ రిలీజ్ చేయలేదు, దానికి మేమేం చేయలేము, ఏదున్నా కూడా పై ఉన్నత శాఖ అధికారులనే కనుక్కోవాలని ఈ డిపో మేనేజర్ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు సంబంధించి ఏది కూడా తనకు పట్టని విధంగానే డిపో మేనేజర్ మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఏదైతే ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించి ఉన్నతాధికారులందరూ ఈ యొక్క అంటే జిల్లా కేంద్రం ముఖ్యంగా ఏజెన్సీ గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క బస్టాండ్ నుంచే అంటే రవాణా అయితే చేస్తూ ఉంటారు. కానీ ఈ అధికారులు దీనిపై ఒక దృష్టి సారించి దొంగతనాలు కావచ్చు, లేదు అంటే మౌలిక సదుపాయాలైనటువంటి ఇటు అంటే టాయిలెట్స్ కావచ్చు, లేదు అనుకుంటే ప్రైవేటు వాహనాలు అనేకం కూడా ఈ లోపలికి రావడంతో బస్టాండ్కి వచ్చేటటువంటి ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటినీ కూడా ఉన్నతాధికారులు తీసుకొని అంటే దీని అంటే జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క జిల్లా కేంద్రమైనటువంటి బస్టాండ్ యొక్క స్థితిగతులు మార్చాలని జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.